బీజేపీ చీఫ్ రామచంద్రరావుపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. రూలింగ్ పార్టీపై అపనిందలు వేస్తే అధికారంలోకి రారన్న సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. వ్యవసాయం గురించి రామచంద్రరావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సూచించారు. కమలం పార్టీని సమర్థించుకోవడం కోసం రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరచవద్దని మంత్రి హితవు పలికారు. రైతులకు కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తుంది కానీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతులకు సహాయం చేయాలని కేంద్రాన్ని అడిగిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని తెలిపారు మంత్రి తుమ్మల. మీరు మార్కెట్ కమిటీకి వెళ్ళి రైతు బాధలు పరామర్శించిన సందర్భం నేను చూడ. మా పెద్దోడు చెప్తారు, నాకు తెలియదు కానీ తీట పెట్టాలని ఒకటి ఉంటుంది. అది రైతుని కాడు ఇట్లా పైకి పెట్టుకుంటుంది. ఏంటి అనుమానం వచ్చింది, అందరూ మామూలుగా పండుకుంటారు కదా, నువ్వేంటో కాడు పైకి పెట్టి పండుకుంటావు అని అంటారు. ఇచ్చోళ్ళారా, అర్ధరాత్రి ఎప్పుడన్నా ఆకాశం మీద పడితే ఎవరు కాపాడాలి, అందరినీ నేనే కాపాడుతాను అని చెప్పుద్దాం. అట్లుంది బీఆర్ఎస్ పరిస్థితి. వాళ్ళు వచ్చంట మార్కెట్ చూడగానే మొత్తం పరితంత్రం మేము కొనుగోలు చేస్తున్నాం. నిద్రపోయింది మీరు, వ్యవసాయాన్ని అధోగతి పాలు చేసింది మీరు. పథకాలు ప్రకటించి ఆ ప్రకటనలు అమలు చేయకుండా మీరు రుణమాఫీ చేసే విధానం రైతులందరికీ తెలుసు. చెప్పింది 1,00,000, దాన్ని తీర్చింది 10 సంవత్సరాలు. ఆ 1,00,000కి వడ్డీ 1,00,000, అది మీరు రుణమాఫీ. దాని గురించి మీరు మాట్లాడతారు. పంటల కొనుగోలు, ఎప్పుడన్నా మీ జీవితంలో ఇంత పంటలు కొనుగోలు చేసిన సందర్భం ఉందా? రోజు వర్షాలు వచ్చినా, రోజు తుఫాన్లు వచ్చినా, ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. భారతదేశంలో అత్యధికంగా ప్రొక్యూర్ చేయగలిగేటటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మీరందరికీ కూడా మీరు చేసినటువంటి నిర్వాహకం వల్లే మిమ్మల్ని నిలదీశారు, మీకు కర్రు కాల్చి వాత పెట్టారు, మిమ్మల్ని ఇంట్లో పండుకోమన్నారు. అయినా సరే బుద్ధి లేకుండా మళ్ళీ అదే అంశాల మీద తగుదనమ్మా అది మర్చిపోయి ఉంటారని చెప్పి మా మీద బురద చల్లాలని ప్రయత్నం చేస్తే అది మీ వల్ల కాదు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. కాలంలో